యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 15వ రోజు మన యొక్క వాక్యాంశంగా భక్తుడైన యెషయా యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఐజాయా లేదా యెషయా. ఈ యెషయా అనే పేరు హిబ్రీ భాషకు సంబంధించిందండి. హిబ్రూ లాంగ్వేజ్లో దీని యొక్క అర్థము గాడ్ ఈజ్ సాల్వేషన్, అంటే దేవుడే రక్షణ అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ యొక్క హిబ్రీ పదాలైనటువంటి యష మరియు యా అనే పదాల నుండి ఈ యెషయా అనేటువంటి పదం వచ్చిందండి. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అనంటే, చాలా వరకు వారు నమ్మి వారు చెప్పేది ఏంటంటే భక్తుడైనటువంటి యెషయానే ఈ గ్రంథాన్ని రాశారని చెప్పి వారు నమ్ముతున్నారు. కానీ 100% అయితే కన్ఫర్మేషన్ లేదండి. మరి ఆయన రాశారని నమ్ముతున్నారు. మరి ఈ యొక్క భక్తుని గురించి మనం ధ్యానించుకోబోయే ముందు మనకి కొన్ని విషయాలు తెలియాలి. అదేంటంటే, యునైటెడ్ ఇజ్రాయెల్, ఉమ్మడి ఇజ్రాయేలు ఒకప్పుడు ఉండేదండి. ఈ యొక్క ఉమ్మడి ఇజ్రాయేల్ని రాజు అయినటువంటి సౌలు, ఆ తర్వాత రాజు అయినటువంటి దావీదు, ఆ తర్వాత రాజు అయినటువంటి సొలొమోను, ఈ ముగ్గురు కూడా ఉమ్మడి ఇజ్రాయేల్ని, యునైటెడ్ ఇజ్రాయేల్ని వారు పరిపాలించారు. ఆ తర్వాత రాజు అయినటువంటి రెహబాము కాలంలో ఈ యునైటెడ్ ఇజ్రాయెల్ అనేది రెండుగా సెపరేట్ అయిపోయిందండి. ఎలాగంటే, సదరన్ ఇజ్రాయెల్, దాన్నే సదరన్ కింగ్డమ్ ఆఫ్ జూదా అని, రెండవది నార్థన్ ఇజ్రాయెల్, నార్థన్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని రెండు కింద సెపరేట్ అయిపోయింది. ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి భక్తుడైన యెషయా సదరన్ ఇజ్రాయెల్ పార్టీకి సంబంధించిన వాడు. అంటే సదరన్ కింగ్డమ్ ఆఫ్ జూదా ఆ యొక్క సదరన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దైవజనుడండి. నలుగురు రాజులు పరిపాలన చేసేటువంటి కాలంలో, అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ని, సదరన్ ఇజ్రాయెల్ని 4 కింగ్స్, నలుగురు రాజులు పరిపాలించే కాలమంతా కూడా ఈ భక్తుడైనటువంటి యెషయా అక్కడ ప్రవక్తగా ఆయన ఉన్నాడండి. మరి ఈ యొక్క కింగ్స్ నేమ్స్ ఏంటి అని అంటే ఆ మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఈ రాజులు పరిపాలన చేసిన కాలమంతట్లోనూ కూడా భక్తుడైనటువంటి యెషయా ఆయన ప్రవక్తగా ఆయన ఉన్నాడండి. మరి ఈ యొక్క గ్రంథాన్ని ఎప్పుడు రాశారు అనంటే, క్రీస్తు పూర్వము 739వ సంవత్సరం నుండి 681వ సంవత్సరంలో మధ్యలో, ఈ మధ్యలో ఈ యొక్క పుస్తకాన్ని రాసినట్లుగా మరి చరిత్ర మనకు చెప్తుంది. ఓకే, మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ద బుక్ ఆఫ్ ఐజాయాని చాలామంది మినీ బైబిల్ అని పిలుస్తున్నారు. ఏంటండి మినీ బైబిల్? ఎందుకు అనంటే, హోల్ బైబిల్కి ఈ బుక్ ఆఫ్ ఐజాయాకి ఉన్నటువంటి కొన్ని సిమిలారిటీస్ అండి. అవేంటో నేను చెప్తాను. మొదటిగా మనం జాగ్రత్తగా చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. ఈ యెషయా గ్రంథంలో మొత్తం 66 అధ్యాయాలు ఉంటాయి, అంటే 66 చాప్టర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ సిమిలారిటీ అండి. రెండవది ఏంటంటే, బైబిల్లో మనం చూసే ఓల్డ్ టెస్టిమెంట్, అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని యొక్క జడ్జ్మెంట్ మీద గురించి అవి చెప్తూ ఉంటాయి. ఈ యొక్క యెషయా గ్రంథంలో కూడా మొదటి 39 అధ్యాయాలు మనం జాగ్రత్తగా చూస్తే ఇవి కూడా జడ్జ్మెంట్ మీద, గాడ్స్ జడ్జ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుందండి. ఆ తర్వాత యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం నుండి 40th చాప్టర్ నుండి 66th చాప్టర్ వరకు, అంటే మిగిలినటువంటి 27 అధ్యాయాలు కూడా దేని మీద ఫోకస్ చేస్తాయి అని అంటే, రిడెంప్షన్, గ్రేస్ అండ్ సాల్వేషన్, అంటే విడుదల, రక్షణ మరియు కృప మీద ఈ యొక్క అధ్యాయాలు ఫోకస్ చేస్తాయి. వెరీ సిమిలర్ టు 27 బుక్స్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న 27 పుస్తకాల్లో ఏ విధంగా అయితే దేవుని కృప, దేవుని ద్వారా రక్షణ, విడుదల అనేది ప్రకటింపబడిందో, అదేవిధంగా ఈ యొక్క యెషయా గ్రంథంలో కూడా వాటిని మనం చూడగలుగుతాం. ఇది మనం గమనించగలిగే మరొక సిమిలారిటీ అండి. ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే, మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3 and 4 మనం చదువుకున్నట్లయితే, నేను చదువుతున్నానండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఏమండి,
ఇంకా ఉంది. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనర్చవలను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. ఏమండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యాలు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనాలండి. అంటే 39 వచనాలు అయిపోయిన తర్వాత 40వ వచనంలో ఈ భక్తుడైన యెషయా ద్వారా తెలుపబడినటువంటి కొన్ని ప్రవచనాలు. సో ఇవి ఎప్పుడు నెరవేరాయి అని అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1, 2 and 3 అండి. ఆ దినములయందు బాప్తీసు ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథంలో ఉన్న 40వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనం ఈ మత్తయి సువార్త నెరవేరిందండి. సో ఈ విధంగా ఇంకా మనం చూస్తే ఎన్నో సిమిలారిటీస్ ఈ యొక్క బుక్ ఆఫ్ ఐజయాకి, కంప్లీట్ బైబిల్కి మనం చూడగలుగుతామండి ఆ యొక్క సిమిలారిటీస్. దాన్ని బట్టి మరి చాలామంది బలంగా నమ్మేది ఏంటంటే ద బుక్ ఆఫ్ ఐజయా ఈజ్ లైక్ ఏ మినీ బైబిల్. సో ఈ యొక్క యెషయా గ్రంథాన్ని నేను క్లుప్తంగా వివరిస్తానండి. మొత్తం 7 స్టెప్స్లో ఈ యొక్క బుక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటిది ఏంటంటే గాడ్స్ పెయిన్ అండ్ కాల్ టు రిపెంటెన్స్. అంటే దేవుని యొక్క వేదన, బాధ మరియు పశ్చాత్తాప నిమిత్తమై ఆయన పిలుచుట. దీన్ని మనం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2 మరియు 3 వచనం మనం చదవగలుగుతామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం జాగ్రత్తగా చూస్తే దేవుని యొక్క వేదన, దేవుని యొక్క బాధ మనకు క్లియర్గా కనిపిస్తుందండి. ఆయన అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నా ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ని నేను పెంచి పెద్ద చేస్తే వారు నన్నే విడిచిపెట్టారు. అలాంటి వారి కోసం ఆయన ఎంతో బాధపడుతున్నాడండి. ఆ తర్వాత మనం చూస్తే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. అంటే ఇజ్రాయేలీ యొక్క జీవితము, వారు బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకు ఎంత దౌర్భాగ్యంగా ఉందో, వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారనేది ఈ వాక్యాలతో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే అదే అధ్యాయంలో 1వ అధ్యాయంలో 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుమో, గొమొర్రాతో సమానముగా ఉందుమో. నిజంగా దేవుడు కొద్ది శేషము గనక ఆయన ఇజ్రాయేలీలో విడిచిపెట్టకుండా ఉంటే మనం కూడా సొదొమ గొమొర్రా పట్టణాల వల్ల నాశనం అయిపోయేవారము అని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే వారు ఎంత భయంకరంగా వారు జీవిస్తున్నారో, ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి. దట్ ఈస్ ద గాడ్స్ పెయిన్, ఆయన వేదన. ఇంకొకటి ఏంటంటే గాడ్స్ కాల్ టు రిపెంటెన్స్. అంటే పశ్చాత్తాప నిమిత్తమై ఆయన తిరిగి పిలుస్తున్నాడు తన ప్రజల్ని. నా ప్రజలారా నా యొద్దకు రండి అని చెప్పి దేవుడే పిలుస్తున్నాడండి. ఆ యొక్క వాక్యం మనం చదువుకుందాం. అదే 1వ అధ్యాయం 18వ వాక్యంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఏమండి, దేవుడు అంటున్నాడు, అయ్యా మీరెంత దౌర్భాగ్యులైనా పర్లేదు, మీ యొక్క పాపము రక్తము వలె ఎర్రనివైనా పర్లేదు, అవి హిమము వలె తెల్లగా నేను మారుస్తాను. కెంపు వలె ఎర్రనివైనను పర్లేదు, గొర్రెబొచ్చు వలె తెల్లనివిగా నేను మారుస్తాను. ముందైతే నా యొద్దకు రండి, పశ్చాత్తాపడండి అని దేవుడు పిలవడం మనం చూస్తున్నామండి. ఇది ఈ గ్రంథంలో మనం పరిశీలించగలిగే ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే గాడ్స్ కాలింగ్. అంటే గాడ్ కాలింగ్ ఐజయా.
ప్రవక్త అయినటువంటి యెషయాను దేవుడు పిలుచుట. ఈ మాటను మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం మనం చదువుకోగలుగుతామండి. ఆ మాట నేను చదువుతున్నాను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఏమండి, సాధారణంగా దేవుని యొక్క పిలుపు, గాడ్స్ కాలింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఇండివిజువల్ కాలింగ్, రెండవది కామన్ కాలింగ్. ఏంటండి? మొదటిది ఏంటండి? ఇండివిజువల్ లేదా పర్సనల్ కాలింగ్. పర్సనల్ కాలింగ్ అంటే వ్యక్తిగతంగా పిలవడం. ఉదాహరణకి, నా కుమారుడా రాకేష్, నువ్వు నా సేవలోకి రావాలి, నా పరిచర్య చేయాలి అని దేవుడు పిలవడం. ఇది పర్సనల్ కాలింగ్ అండి. రెండవది ఏంటంటే కామన్ కాలింగ్. కామన్ కాలింగ్ అంటే ఏంటంటే, ఎవరు వస్తారు, ఇక్కడ 50 మంది ఉన్నారు కదా, ఇందులో దేవుని కాడి మోయడానికి ఎవరు రావాలనుకుంటున్నారు అని పిలవడం అనమాట. ఇది కామన్ కాలింగ్. ఎప్పుడైతే దేవుడు ఈ కామన్ కాలింగ్ ఇచ్చాడో అందరిలోనూ యెషయా ముందుగా, అయ్యా నేనున్నానయ్యా, నేను నీకు సేవ చేస్తాను, నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను వెళ్తానయ్యా అని చెప్పి ఆయన ముందుకు రావడం ఇక్కడ మనం చూస్తామండి. సో ఇది సెకండ్ స్టెప్ అండి. ప్రాముఖ్యంగా మూడవ స్టెప్ ఏంటంటే, ఈ గ్రంథంలో ద విర్జిన్ బర్త్, అంటే కన్యక అయిన ఒక స్త్రీ కుమారుణ్ణి జన్మిస్తుంది అనేటువంటి ప్రవచనాన్ని చెప్పడం. ఆ మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నట్లయితే, ఐజయా చాప్టర్ 7 verse 14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి, ఆయన యొక్క జననాన్ని గూర్చి 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఈ యొక్క మాటను దేవుడు రాయించాడండి. హల్లెలూయా. ఈ యొక్క యెషయా గ్రంథంలో ఈ యొక్క భక్తుడైన యెషయా ద్వారా దేవుడు చెప్పినటువంటి ఈ మాట 730 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు రూపంలో కన్యక అయినటువంటి మరియ ద్వారా ఆయన జన్మించాడు. హల్లెలూయా. మరొక వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పినటువంటి ప్రాఫెసీ అండి. ఆ తర్వాత ఈ ప్రాఫెసీస్ అన్నీ కూడా నెరవేరినాయండి. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన ప్రాఫెసీస్ యెషయా గ్రంథంలో ఉన్నన్ని వేరే ఎక్కడ మనకు కనిపించవండి. అంత అద్భుతంగా, అంత బ్యూటిఫుల్గా దేవుడు ఈ యొక్క యెషయా భక్తుని ద్వారా ఆ యొక్క ప్రవచనాలను, ఆ యొక్క ప్రాఫెసీస్ని ఆయన తెలియజేశాడు. ఇది థర్డ్ స్టెప్ అండి. మరి మనం నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళిపోతే కనుక ఫోర్త్ స్టెప్ అంటే ఏంటంటే అబౌట్ లూసిఫర్. ఏంటండి? అబౌట్ లూసిఫర్. సాధారణంగా మనం వేరే గ్రంథాల్లో మనం చూస్తే మనకి అపవాది అని కానీ, దుష్టుడు అని కానీ, అబద్ధికుడని కానీ, లేదా ఇంకేంటండి సాతాన్ అని కానీ మనకు కనిపిస్తుందండి. కానీ ఈ సాతానికి ఒక పేరుంది. ఆ పేరును లూసిఫర్ అని తెలియజేసింది మాత్రం యెషయా గ్రంథంలోనే. ఎలాగంటారా? ఆ మాట మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుందామండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును. ఈ యొక్క మాటల్లో మనం క్లియర్గా చూస్తే ఈ పడిపోయినటువంటి ఆ యొక్క తేజో నక్షత్రము, ఈ యొక్క నేలమట్టు వరకు పడిపోయినటువంటి ఆ యొక్క తేజో నక్షత్రం ఎవరో కాదు, సాతాను, అపవాది. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఏమండి ఇక్కడ తేజో నక్షత్రమా అని ఉంది, కనీసం అపవాది అని కూడా లేదు కదండి, మీరు లూసిఫర్ అనే పేరు ఎలా చెప్తున్నారు అని అంటే, నేను ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్లో ఉన్న మాటను బట్టి లూసిఫర్ అని చెప్తున్నానండి. సో అకార్డింగ్ టు కింగ్ జేమ్స్ వెర్షన్ ఆ యొక్క మాట మనం చదువుకున్నట్లయితే, హౌ ఆర్ట్ థౌ ఫాలెన్ ఫ్రమ్ హెవెన్, ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ద మార్నింగ్, హౌ ఆర్ట్ థౌ కట్ డౌన్ టు ద గ్రౌండ్ విచ్ డిడ్స్ వీకెన్ ద నేషన్స్. ఇంగ్లీష్ బైబిల్లో
చాలా క్లియర్గా ఈ మాటకి లూసిఫర్ అని అక్కడ రాయబడింది. సో ఈ యొక్క యెషయా గ్రంథం ద్వారా అపవాది యొక్క పేరు ఏమిటనేది క్లియర్గా అందరికీ తెలిసే విధంగా ఇక్కడ తెలియజేయబడిందండి. సో ఇది 4th స్టెప్. ఆ తర్వాత 5th స్టెప్ మనం చూసినట్లయితే గ్రంథంలో సఫరింగ్స్ ఆఫ్ జీసస్, అంటే యేసుక్రీస్తు ప్రభువు పొందబోయేటువంటి ఆ యొక్క శ్రమలు, శోధనలు, బాధలను గూర్చి ముందుగానే ప్రాఫెసీస్ తెలియజేయడం. ఆ మాటను మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 3వ వచనం మనం చూడగలుగుతామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడాయను, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాట యేసుక్రీస్తు ప్రభు పొందబోయేటువంటి ఆ యొక్క శ్రమ, ఆయన ఏ రకంగా తృణీకరింపబడ్డాడో, ఆయన ఏ రకంగా ఇబ్బందుల పాలయ్యాడో అనే వాటిని గురించి ముందుగానే తెలియజేసినటువంటి ప్రాఫెసీస్ అండి ఇవన్నీ కూడా. ఇంకా మనం చదువుకున్నట్లయితే తర్వాత 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియల నిమిత్తం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఆయన సమస్త మానవాళి నిమిత్తమై పొందబోయేటువంటి ఆ యొక్క శ్రమ నిమిత్తమై, ఆ యొక్క శోధనలు, ఆ యొక్క బాధలు, ఈ యొక్క దెబ్బలు, ఆయన కార్చేటువంటి ఆ యొక్క రక్తము అన్నిటిని గూర్చినటువంటి ప్రాఫెసీస్ అండి ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో చాలా క్లియర్గా దేవుడు రాయించాడు. ఇది 5th స్టెప్ అండి. ఆ తర్వాత 6th స్టెప్ మనం చూసినట్లయితే ద న్యూ హెవెన్ అండ్ ద న్యూ ఎర్త్, అంటే దేవుడు కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టించుట, దానికి సంబంధించినటువంటి వివరాలు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ మరియు 1000 ఏండ్ల పాలన గురించి ఎంతో చక్కగా ఇక్కడ రాయబడినట్లుగా, వాటిని గురించి ప్రాఫెసీస్ తెలియజేయబడినట్లుగా మనం చూస్తామండి. ఆ మాట యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం అండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. అంటే ఈ యొక్క యుగమంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నేను కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని నేను సృష్టింపబోతున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. దట్ మెయిన్లీ గివ్స్ అస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ జీసస్ సెకండ్ కమింగ్, లేదా సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ గురించి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం ఆ యొక్క అధ్యాయంలో. ఆ తర్వాత లాస్ట్ స్టెప్ 7th స్టెప్లో మనం చూసినట్లయితే గాడ్స్ ఫైనల్ జడ్జ్మెంట్ అండ్ గ్లోరీ టు హిస్ పీపుల్, అంటే దేవుని యొక్క ఈ యొక్క తీర్పు మరియు తన ప్రజలను ఆయన మహిమపరచుట. చివరిగా యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూస్తే తీర్పు, పునరుద్ధరణ మరియు శాశ్వత జీవాన్ని గూర్చినటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రాముఖ్యంగా మనం చూస్తే దేవునికి లోబడని వారి మీదకి ఏ రకమైన శిక్ష వస్తుందో దాని గురించి, ఇంకా దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించిన వారికి ఏ రకంగా సంతోషం కలుగుతుందో వాటిని గురించి రాయబడింది. ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే లాస్ట్లో, అంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24వ వచనం లాస్ట్ వచనంలో నరకాన్ని గురించి కూడా ఎంతో క్లియర్గా ఇక్కడ రాయబడిందండి. సాధారణంగా నరకము, ఆ యొక్క నరకం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా శిక్షలు, అవన్నీ కూడా మనం లాస్ట్లో చూస్తాం. ఎక్కడండి? ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఆ యొక్క ప్రకటన గ్రంథం మనం చూస్తామన్నమాట. ఆ యొక్క నరకాన్ని గురించి కూడా ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నామండి. ఆ మాట ఏంటంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం అండి. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఏంటండి? నరకం. ఆ నరకాన్ని గురించి కూడా ఇక్కడ ప్రస్తావించి రాయించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చూసినటువంటి చాలా విషయాలను మనం బైబిల్ గ్రంథం మొత్తంలో మనం చూసే విషయాలన్నింటినీ కూడా
ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చూడగలిగామండి. సో ఈ యొక్క 7 స్టెప్స్లో మనం యెషయా గ్రంథం యొక్క క్లుప్త వివరణను ఇప్పుడు మనం విన్నామండి. ఇప్పుడు ఈ భక్తుడైనటువంటి ఈ యొక్క యెషయా నుండి లేదా ఆయన జీవితంలో మనం గమనించగలిగే కొన్ని లక్షణాలను ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. ప్రాముఖ్యంగా మొదటిది ఆయనలో మనం గమనించగలిగేది సబ్మిషన్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. అంటే దేవునికి తన్ను తాను అర్పించుకుని తన్ను తాను దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నటువంటి విధానం. ఏమండి, ఇందాక మనం వాక్యం చూసాం కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో నా నిమిత్తమై ఎవరు వస్తారు, నా నిమిత్తమై ఎవరు వెళ్ళి ఈ యొక్క మాటలను తెలియజేస్తారు అనే స్వరం వినిపించినప్పుడు ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారండి? ప్రవక్త అయినటువంటి యెషయా, అయ్యా నేనున్నానయ్యా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను పంపించు ప్రభు అని చెప్పి ఆయన ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దట్ షోస్ హిస్ సబ్మిషన్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, దేవుని పట్ల మనం ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నాం, మనల్ని మనం ఎంత సబ్మిట్ చేసుకుంటున్నాం. ఏమండి, మనం దేవుని ద్వారా ఎన్నో పొందుకుంటున్నాం. మనం పొందుకుంటున్నటువంటి మనము దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాము అని మనం ఆలోచించాలండి. మనం పాస్టర్లు అవనివ్వక్కర్లేదు, లేకపోతే దేవుని యొక్క సువార్థకులు అవ్వక్కర్లేదండి. మనం సామాన్యమైన విశ్వాసులు అయినప్పటికీ కూడా మన పరిధిలో మనం దేవుని కొరకు ఏం చేయగలం అనేది ఆ యొక్క తృష్ణ, ఆ యొక్క తపన మనలో ఉంటే గనక నిజంగా అది మనకి ఎంతో ఆశీర్వాదకరం అండి. అలాంటి ఒక కమిట్మెంట్తో మనం ఉంటే మనం ఎన్నో గొప్ప కార్యాలను మనం దేవుని కొరకు మనం చేయగలుగుతాం. ఇది ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణం. రెండవదిగా మనం చూస్తే హిజ్ రిపెంటెంట్ హార్ట్. అంటే ఆయన కలిగినటువంటి పశ్చాత్తాప హృదయం అండి. అని అంతకుముందు కూడా చెప్పాను, ఈ యొక్క రిపెంటెంట్ హార్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఎవరికైతే ఈ యొక్క పశ్చాత్తాప హృదయం ఉండదో వారు దేవుణ్ణి చేరుకోలేరు. ఇక్కడ ఈ యొక్క గ్రంథంలో యెషయా భక్తునికి దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తూ మాట్లాడమని దేవుడు చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని అని. అంటే ఏంటంటే భక్తుడైనటువంటి యెషయా ఆయన ప్రవక్త అయి ఉండి దేవుణ్ణి బలంగా నమ్మే ఒక గొప్ప విశ్వాస అయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి దేన్ని కూడా దాచుకునే మనస్తత్వం కలిగిన వాడు కాదు. అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నేను నివసిస్తున్నానయ్యా అని చెప్పి తన తప్పును ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తున్నామండి. అంటే ఆ యొక్క పశ్చాత్తాప హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన లక్షణం అనేది ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇది మనం చూడగలిగే ఆయనలో రెండవ లక్షణం అండి, హిజ్ రిపెంటెంట్ హార్ట్. మూడవదిగా ఆఖరిగా మనం చూస్తే స్పిరిట్ ఫిల్డ్ అండ్ కరేజియస్ మెసెంజర్. అంటే దేవుని ఆత్మతో నింపబడిన వాడు మరియు ధైర్యమైనటువంటి ఒక ప్రవక్త. సో ఈ యొక్క యెషయా భక్తుని ద్వారా దేవుడు ఎన్నో విషయాలు తెలియజేశాడండి. ఎన్నో దర్శనాలను ఆయన పొందుకున్నట్లుగా కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే దేవుని ఆత్మచేత బలముగా నింపబడిన వాడండి. అదేవిధంగా ఆయన జీవించిన ఆ యొక్క సంవత్సరాలన్నీ కూడా మనుషులకు, రాజులకు ఆయన భయపడలేదు, కానీ దేవునికి మాత్రమే భయపడ్డాడు. ధైర్యంగా దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పాడండి. ఇది మనం ఆయనలో చూడగలిగే మరొక ప్రాముఖ్యమైన లక్షణం, స్పిరిట్ ఫిల్డ్ అండ్ కరేజియస్ మెసెంజర్. మరి ఇదండి యెషయా భక్తుని గురించి మనం తెలుసుకోవాల్సింది. మనము కూడా ఈ భక్తి వలె మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.